వెల్కమ్ టు పాడ్కాస్ట్ సిరీస్ 2. ఓకే. సో మీరు చెప్తుంటారు కానీ ప్రకృతి వర్స్ ప్రపంచం, దాని గురించి చెప్పండి. అదొక రెవల్యూషన్ నా లైఫ్లో. అంటే నాకు కొన్ని సంవత్సరాల అన్వేషణకి నాకు పరిపూర్ణమైన జవాబు ఈ ప్రకృతి ప్రపంచం అనే ఒక చిన్న విభజనలో దొరికింది. ప్రతి చేష్టలో ప్రకృతి ఉంది, ప్రపంచం ఉంది. ఈ ప్రకృతిలో జీవించి చీమకు కానీ కోతికి కానీ ఓన్లీ ప్రకృతి మాత్రమే ఉంది, ప్రపంచం లేదు. దానికి బెంజకారన్న స్పృహ ఉండదు. ఇది అపార్ట్మెంట్ అని, ఇది ఒక లావిష్ బిల్డింగ్ అని ఏముండదు. ఇప్పుడు ఒక కుక్కను తీసుకొస్తే అది ప్యాలెస్ అయినా మూల చూసుకొని పండుకుంటుంది, గుడిసైనా మూల చూసుకొని పండుకుంటుంది, అడవైనా మూల చూసుకొని పండుకుంటుంది, శ్మశానమైనా సరే. దాని లోపల ప్రపంచం ఎస్టాబ్లిష్ కాలే. సో అది ఒక ప్రాణి ప్లస్ ప్రకృతి మధ్యన లేదు. కానీ మనిషికి వాడు ప్లస్ ప్రకృతికి మధ్యన ప్రపంచం వచ్చి దూరింది. ఫస్ట్లో కొంచెం దూరింది, ఇప్పుడు ప్రపంచం ఎంత పెద్దగా వచ్చేసిందంటే డబ్బు, పేరు ప్రఖ్యాతులు, ఇది అది, స్పిరిచువాలిటీ సాధించాలి, కోల్పోవాలి, కులము, మతము, పొలిటికల్ పార్టీస్, ఐడియాలజీస్ ఇవన్నీ వచ్చేసినాయి. అందుకని వాడు ప్రకృతిని చేరుకోవాలనుకుంటున్నాడు, కానీ మధ్యన ప్రపంచం వచ్చేసింది. సో జీవిత పరమార్థం అంటే ఏందని చాలా సినిమాల్లో ఉంటుంది, యోగులు మాట్లాడారు. నాకు ఆ ప్రశ్న వచ్చింది, అసలు ఏందిరా బై పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే నాకు మొట్టమొదటిసారి అనిపించింది ప్రకృతి లోపల అసలు పర్పసే లేదు. కుక్కెంతో నేనంతా. ప్రపంచంలో పర్పస్ ఉంది, కానీ దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. ప్రపంచంలో నేను ఒక పాడ్కాస్ట్ చేసేవాడిని, ఒక యూట్యూబర్ని, ఆయన ఒక కెమెరామెన్. డోంట్ టేక్ దట్ సీరియస్లీ, ఇట్స్ ఓకే, అంతే. సో ప్రాపంచికంగా ఎన్ని పర్పస్లైనా ఉండొచ్చు, కానీ అది ఆనందాన్ని ఇవ్వదు. సో ప్రాపంచిక విషయాల్లో ఆనందాన్ని వెతకకు. ప్రకృతిలో ఆనందమే ఉంది, నువ్వు పని చేయకు. ఈ స్పష్టత వచ్చిన తర్వాత నాకు ఇంకా కన్ఫ్యూజన్ లేదు. అందుకని ఫిలాసఫీలో ఫ్రెడ్రిక్ నీషే కొన్ని చెప్పాడు, జీన్-పాల్ సార్త్రే కొన్ని చెప్పాడు, బీయింగ్ అండ్ నథింగ్నెస్లో అట్లా ఓషో కొన్ని చెప్పాడు. ఈ మానవజాతి పరిణామ క్రమంలో నేను ఒకటి చెప్తున్నా, ప్రతి చేష్టకి ప్రకృతి ఉంది. ఎక్స్పెక్టేషన్ చేసావు ప్రపంచంలో ఉన్నట్టు, ఎక్స్పెక్టేషన్ చేయకుండా చేస్తే ప్రకృతిలో ఉన్నట్టు, అంతే, సింపుల్. దట్స్ ఆల్. ఈ ఎరుక అంటే ఏంటి? ఇది రెండు రకాలు. ఎరుక లేని మనిషి లేడు. నువ్వు బతుకున్నావంటే నువ్వు అవేర్గా ఉండవలసింది. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్తావు, నీ పాస్పోర్ట్ పట్ల ఎరుకలో ఉంటావు. ఇప్పుడు ఇక్కడ ఉన్నావు, ఏ ప్రశ్న అడగాలన్న ఎరుక ఉంది. కానీ ఎరుక రెండు రకాలు. ఆధ్యాత్మిక పరంగా ఎరుక సంపూర్ణమైనది, మామూలుగా మనుషులకు ఉండేది పాక్షికమైనది. నీ అన్నప్పుడు నా అన్న విషయాల పట్ల ఎరుక ఉంటుంది, నీ అన్న విషయాల పట్ల ఉండదు. ఇప్పుడు బైక్ పార్కింగ్ చేస్తే నా బైక్ బాగుంటే చాలు అన్నది పాక్షిక ఎరుక. సంపూర్ణమైన ఎరుక అంటే బైక్ ఎవరిదైనా బాగుంటే చాలు అనుకో. దీనికి వచ్చింది ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమైపోతుంది. ఒక తల్లి, 4 పిల్లలు ఉన్నారు. ఈ ఒక పిల్లవాడు ఉన్నాడు, పక్క ఇంటి వాడు తీసుకొచ్చి ఇలా వదిలిపెట్టారు, మీ 4 పిల్లలతో మా పిల్లని చూసుకోండి, వాడికి అంత అన్నం పెట్టండి. పాక్షికమైన ఎరుక అంటే ఏంది? ఫస్ట్ తన పిల్లలకు పెట్టి మిగతా వాళ్ళకి పెట్టింది, స్వాపర వచ్చేసింది. సంపూర్ణమైన ఎరుక అంటే అందరూ కూర్చోండిరా అంటే అక్కడ ఆమె ఆకలిని అడ్రస్ చేసింది, వ్యక్తులను కాదు. సో పాక్షికమైన ఎరుక ఎప్పుడు విషయం పై విషయాలే ఉంటుంది. సంపూర్ణమైన ఎరుక మూలానికి సంబంధించి ఉంటుంది. మూలంలో దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ అని తెలుసుకుంటే అప్పుడు ద వే యూ ఆపరేట్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇది చెప్పుకోవాలంటే ఒక ముఖ్య రాయొచ్చు, ప్రస్తుతానికి అంతే. అసలు నిరాశ ఎందుకు పుడుతుంది? అయ్యో, ఆశిస్తున్నావు కాబట్టి అంతే. ఈ కోరిక మనిషిని ఎలా నడిపిస్తుంది? అసలు కోరిక ఉండొద్దని ఏమీ లేదు. మనకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు 2 విషయాలు తెలుసుకోవాలి. ఏదైనా ఆలోచన చేస్తే ఒక్క ఆలోచన చేయకూడదు, 2 ఆలోచనలు చేయాలి. ఒకటి ప్రపంచపు ఆలోచన, దాని కింద ప్రకృతి ఆలోచన. ప్రపంచం ఆలోచన ఏంది? నేను చాలా బాగా యూట్యూబ్ చేయాలి, అందరు చూడాలి అనుకో. ప్రకృతి ఆలోచన ఏంది? ఎవరు చూసినా చూడకపోయినా ఐ డోంట్ కేర్ అనుకో. ఈ 2 ఆలోచనలు కలిపి ఒక ఆలోచన. మనం ఫస్ట్ చెప్పుకున్నది విరోధాభాష్యాలు 2 చేయి. నేను లైఫ్లో డబ్బు సంపాదించాలి, నా పిల్లలు సెటిల్ అవ్వాలి అని అనుకో, ప్రపంచపు ఆలోచన అది. ప్రకృతిలో అసలు నా వాళ్ళు అనేవాళ్ళు లేరని తెలుసుకో. ఈ 2 కలిపి ఒక ఆలోచన, ప్యాకేజ్ అది. ఒక డబ్బా ఉంది, పైన మూత కూడా ఉంది, 2 కలిపి ఒక డబ్బా అయింది. మూత వేరే, డబ్బా వేరే కాదు. అట్లా ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా అంతే. కోరిక ఉండని, కానీ నెరవేరకపోతే బాధపడదు అని ఒక్కటి దాని కింద థాట్ పెట్టు. ఇప్పుడు ఇది మంచిగా రావాలని కోరుకుందాం, తప్పేముంది? నేను బుద్ధుడి ఫిలాసఫీని కొన్ని చోట్ల విభేదిస్తా, అంతకంటే ఉన్నతమైన స్థితులు ఉన్నాయి. అది అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు. కోరిక దుఃఖానికి మూల కారణం ఏం కాదు. ఓకే, ఈ మోటివేషన్ అనేది అవసరమా? ఒకవేళ మనం యూట్యూబ్ వీడియోలు తీసుకుని చాలా కాసేపే ఉంటుంది మనకి, ఇది లైఫ్ లాంగ్ మోటివేషన్ అంటేనే అబద్ధం అని. మోటివేషన్ ఎందుకు అక్కర్లేదు, కానీ చేస్తున్నారు. ఎందుకంటే మనిషి ఒక లెథార్జిక్ బీయింగ్ అనమాట. వాడు లేజీ ఫెలో, వాడిలో ఇనర్షియా ఉంటుంది, మైండ్ ఏమో పరిగెడుతుంటుంది, బాడీ వెళ్ళదు. మోటివేషన్ బేసికల్గా బాడీకి.
బాడీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ టు అచీవ్ ఎనీథింగ్. దానికి ఏ కొండ ఎక్కాలని ఉండదు, ఏ అవార్డు తీసుకోవాలని బాడీకి ఏమి ఉండదు. మైండ్కి ఉంటుంది, కానీ దాన్ని బాడీని ఒక ముఖ చిత్రంగా వాడుకుంటుంది. అది వితౌట్ బాడీ మైండ్ కెనాట్ సర్వైవ్. సో మోటివేషన్ ఎందుకు? కంపారిజన్ వల్లనే వస్తుంది. అసలు కంపారిజన్ లేదనుకో అసలు మోటివేషన్ ఉండే అవకాశం లేదు. సో టు అండర్స్టాండ్ లైఫ్ డ్రాప్ కంపారిజన్. కంపారిజన్ ఉందా, నీకు మోటివేషన్ కావాలి, ఇన్స్పిరేషన్ కావాలి, ఇంకేదో కావాలి, ఇంకా కిక్ కావాలి, ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకని వ్యక్తిగతంగా నేను నా మాటలు ఎవరు వినొద్దని కోరుకుంటాను. బికాజ్ నా డీమోటివేట్ అవుతుంది. అయ్యో లైఫ్ ఏం లేదు కదా అట్లయితే అనిపిస్తుంది. కానీ రియల్ లైఫ్ ఎస్టాబ్లిష్ అవుతుంది, విచ్ ఇస్ బియాండ్ మోటివేషన్. నీకు ఒకటి మాట సాయం కూడా అక్కర్లేదు. నీ పని ఎందుకు నువ్వు తెలుసుకున్నావు, దాన్ని పరిపూర్ణంగా చేస్తున్నావు. నేను ఒక మాట చెప్తా, రకరకాల 1,00,000 పనులు చేసి సగం చేసి వదిలిపెట్టే బదులు 2-3 చిన్న చిన్న పనులు సంపూర్ణంగా చేసి మరణించు, అంతే. ఉన్నదాంతో సంతోషంగా ఉండలేకపోతున్నారు అంటే ఈ రోజుల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది లేని దాంతో సంబంధమే లేదు సంతోషానికి. మనకి భాషలో 2 పదాలు ఉన్నాయి, సంతోషము, ఆనందం. సంతోషం అన్నది తాత్కాలిక ఆనందము, ఆనందం అన్నది శాశ్వత సంతోషం. ఇది నా నిర్వచనం. సో రెండింటి యొక్క స్వభావం ఒకటే. కానీ సంతోషం అనేది వచ్చిపోయే వాటి మీద ఆధారపడుతుంది. ఆనందం అంటే వచ్చిపోయే వాటి మీద ఆధారపడకుండా నీవు ఉన్నావు, దట్ ఈజ్ యువర్ స్టేట్. నా దగ్గర జాబ్ ఉన్నా ఆనందంగానే ఉన్నాను, జాబ్ ఉంది. జాబ్ లేకపోయినా ఆనందంగానే ఉన్నావు. ఇది ఎట్లాంటిదంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఉంగరం పెట్టుకున్నా ఉంగరం తీసేసిన. అంటే కాకుండా ఉంగరం పెట్టుకుంటే హెల్త్ వస్తుందంట అనేవాడు ఉన్నాడు కదా, వాడు లింక్ చేశాడు. అది అక్కర్లేదు. రియల్గా లైఫ్ యొక్క కోర్ చూస్తే ఆనందం అంటే ఎగిరి గంతులు వేయడమో, జబ్బలు చడుచుకోవడమో, విజిల్ వేయడమో కాదు. అదొక నిశ్చల స్థితి, ఒక అన్వీవరింగ్ మైండ్ ఉన్న స్టేట్ అన్నమాట. అది మనం అనుకునే నేను ఆనందంగా ఉన్నానని ఎగిరి గంతులు వేయడం ఆనందం కాదు. అది దాని నిర్వచనం అది కానే కాదు. ఆనందం అంటే ఒక స్టేబుల్. రమణ మహర్షి ఎప్పుడు చప్పట్లు కొట్టలేదు, నవ్వలే, కేరని తెలియాలి, బట్ ఆనందం లేదని చెప్పడానికి లేదు. ఆనందం అంటే ఒక స్థితి కొనసాగుతుంది, ఇట్స్ ఎటర్నల్లీ ఇట్స్ గోయింగ్ ఆన్ అనమాట. అబ్సల్యూట్ ప్లెజెంట్నెస్ ఎక్స్పీరియన్సింగ్ విదిన్. రమణ మహర్షి ఎక్కడో బయట అప్పుడు డెవలప్ లేని ప్లేస్లో ఉన్నారు. అదే రమణ మహర్షిని ఇప్పుడు తెచ్చామనుకోండి, ఉండగల ఈ ఎక్కడున్నా ఏం కాదు, ఎక్కడున్నా దానికి సంబంధమే లేదు. అది సరే, అదే చెప్పాను కదా ఫస్ట్, నువ్వు చేసే పనులకి నీ స్థితికి ఏ సంబంధం లేదు. అంటే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కదా చుట్టుపక్కల ఈ ప్రపంచం. నీకు విషయం అర్థమైతే అసలు ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, మోటివేషన్ ఉండదు. ఓకే, సందర్భంలో పనిచేయడం ఉంటుంది అంతే. యూ విల్ బి జస్ట్ వర్కింగ్ ఆన్ యువర్ లైఫ్ బేస్డ్ ఆన్ యువర్ సరౌండింగ్స్ అంతే. అంటే చాలామందికి అనిపిస్తుంటే పాత రోజులే బాగుంటాయి మనకి, ఇప్పుడు ఈ క్షణం బాగోదు అనిపిస్తుంది. చాలా స్ట్రెస్ఫుల్గా ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ మళ్ళీ కొన్ని రోజులు అయినాక ఆ రోజు బాగుంది అనిపిస్తుంది. ఇట్లా ఎందుకు మనం? అందుకే వర్తమానంలో జీవించు, హియర్ నవ్ అని చెప్పి 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 చాలామంది చచ్చిపోయారు. హియర్ నవ్ అంటే గతం వద్దు భవిష్యత్తు వద్దు. అట్లా గతం వద్దు భవిష్యత్తు వద్దు అంటే అది పోదు. అందుకని నువ్వు తెలుసుకోవాల్సింది జీవితం అనేది లక్ష్యాలకు అతీతమైనదని తెలుసుకోవాలి. ఓకే, అప్పుడే వర్తమానంలోకి వచ్చి పడుతుంది. నేను ఫస్ట్ చెప్పిన టాక్లో పరచింతన వద్దు, దేనికోసం ఎదురు చూడకన్నా కదా, అది ఆర్డినరీ స్టేట్మెంట్స్ కాదు. నువ్వు సరిగ్గా చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. నువ్వు దేనికోసం ఎదురు చూడడం లేదనుకో, మరి ఏం చేస్తావు? పూర్తి వర్తమానం ఉండవలసింది. వర్తమానం అంటే ఎగ్జిస్టెన్షియల్ స్టేట్. అది వర్తమానంలో నేను ఉంటున్నాను అన్నది కూడా అబద్ధమే. నేనే వర్తమానం, ఐ ఆమ్ ద ప్రజెంట్. సో యు ఆర్ ఇన్ అబ్సల్యూట్ కమ్యూనియన్ విత్ ఎగ్జిస్టెన్స్ అనమాట. యు ఆర్ ప్యారలల్ టు ఇట్. అట్లా ఉదాహరణకు నదిలో ఒక ఫ్లవర్ వేస్తే నది పోతూ ఉంటుంది, ఫ్లవర్ పోతూ ఉంటుంది. అట్లా ఎగ్జిస్టెన్స్ని పట్టుకొని పోతా ఉంది. అయితే మీరు ఉపదేశ సారంలో ఒకటి రాశారు, అంటే ఒక పని ఎలా చేయాలి, ఇష్టం ఉన్నా చేయాలి, ఇష్టం లేకపోయినా చేయాలి, ఏదున్నా చేయాల్సింది. సో కానీ నిజంగా ఇష్టం లేకపోయినా ఆ టైంలో చేయాలనిపించలేకపోయినా అంటే చేయగలం. అంటే ఒకవేళ పని యొక్క రహస్యంలోకి ఎంటర్ కావాలంటే అది పద్ధతి. ఒకవేళ అది కాదనుకో, మళ్ళీ ఏదో నచ్చిన పని పట్టుకుంటాం, మళ్ళీ కొంతకాలం కొనసాగుతుంది, మళ్ళీ అది హఠాత్తుగా నచ్చదు, మళ్ళీ నచ్చిన పని పట్టుకుంటాం, మళ్ళీ అంటే మైండ్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కరెక్ట్. సో నిజమైన పని దాని యొక్క రహస్యం ఎప్పుడు తెలుస్తుందంటే నీదర్ యూ లైక్ ఇట్ ఆర్ డిస్లైక్ ఇట్. అది నీ లైఫ్. నీళ్లు తాగడం లాంటిది. నీకు ఇష్టము అయిష్టం ఏమీ లేదు, తాగుతావు. దాహమైన నీళ్ళు అక్కడితో అయిపోయింది. నీకు ఇష్టాలతో ఏం పని? సో ఎగ్జిస్టెన్షియల్గా పని నిర్వచనం అది. ఈ ప్రపంచంలో అద్భుతాలు చేసిన వాళ్ళు, సైన్స్ లేకపోతే పుస్తకాలు రాసిన వాళ్ళు, లేకపోతే మనకు ఫోన్ తయారు చేసిన వాళ్ళు ఇష్టమై అయిష్టమే చేయలే. వాళ్ళు జీవిత విధానం అనుకున్నారు అంతే. వాళ్ళు నిద్రలేస్తుంది, ల్యాబొరేటరీకి వెళ్ళి కూర్చొని స్టార్టెడ్ వర్కింగ్ అని.
వాళ్ళ బాడీలో క్యాన్సర్ వచ్చిందో వాళ్ళు పనిచేశారు. మరణశయ్య మీద ఏదైనా రాశారు. వెన్ ఐ రెడ్ ఆల్డోస్ హక్స్లీ ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. అంటే ఈవెన్ డెత్ సమయంలో కూడా దే వర్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ దేర్ లైఫ్. అంటే ఎంత క్యూరియాసిటీ వాళ్ళకి. అతని వైఫ్ లిండా అనుకుంటా ఆమె పేరు. సో హీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ సైకడెలిక్ డ్రగ్స్ బిఫోర్ హిస్ డెత్. సో అప్పుడు సైకడెలిక్ డ్రగ్స్ అంటే అట్లాంటి ఒక ఇంజెక్షన్ ఇచ్చుకున్న తర్వాత ఆల్డోస్ హక్స్లీ చెప్పిన ప్రతి మాట తన వైఫ్ రాసుకుంటుంది ఒక బుక్లో. అదేం రాశారంటే, ఎదురుగా చైర్ కనిపిస్తుంది అంటే షీ రోట్, అండ్ దట్ చైర్ ఈజ్ మూవింగ్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లైఫ్. మనం ఎంత సజీవంగా ఉన్నామో ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి అణువు అంత సజీవంగా ఉందని చెప్పి చచ్చిపోయింది. సో హౌ యూ పర్సీవ్ లిమిటేషన్లో ఈ ప్రాపంచిక విషయాల్లో చుట్టుపక్కల వాడి గురించి ఆలోచిస్తూ చచ్చిపోతావా నీ ఇష్టం. అట్లా కాకుండా ఈ లైఫ్ యొక్క కోర్ ఏంది, ఎగ్జిస్టెన్షియల్గా అది అర్థం చేసుకొని అది నీ లైఫ్లోకి రిఫ్లెక్ట్ చేసుకొని ఉన్నంతకాలం హాయిగా జీవిస్తావా నీ ఇష్టం. ఇట్ ఈస్ అప్ టు ఎవ్రీ పర్సన్స్ విష్. అట్లా అంతేగాని ఇలాగే జీవించుంటే మళ్ళీ హిట్లర్ షాహీ అవుతుంది. నేను చెప్పిందే ఫైనల్, ఇలాగే చేయాలి. నేను అంటున్నా నాలా ఎవ్వరు ఉండకూడదు, కానీ నా స్థితి అందరిది అవ్వాలి. ఇప్పుడు నీకు నచ్చినట్టు కోట్ వేసుకో, నాకు నచ్చినట్టు నేను ధోతి కట్టుకున్నా, బట్ మన ఇద్దరం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి. అది ఇంపార్టెంట్. నేను కోర్నే చూస్తా. సమాజంలో ఎవడు కోర్ని చూడు, సూపర్ఫిషియల్గా ఇది పెట్టుకున్నావా ఇలా ఉన్నావా నువ్వు సూపర్ అంటారు, కానీ వాడు అంతర్గతంగా ఎట్లా ఫీల్ అవుతున్నాడు ఎవ్వడికి ఆసక్తి లేదు. ఓకే, తీసుకో. అసలు మనిషి హాయిగా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరి గురించి ఆలోచించదు, ఉన్నది యాక్సెప్ట్ చేస్తేనే హాయి. హాయి అన్నది మన ఒరిజినల్ స్టేటు. అదేదో నువ్వు ట్రై చేస్తే హాయిగా ఉంటావు, ట్రై చేస్తున్నావు అంటే హాయిగా లేవని. ఇప్పుడు ఉదాహరణకి కుర్చీ ఉంది, యూ జస్ట్ అండర్స్టాండ్ ద చైర్ అండ్ నువ్వు దానికి తగ్గట్టు మార్చుకో. అంటే ఒక ఈగో వదిలేయాలి, ఎక్స్ట్రీమ్ ఫ్లెక్సిబిలిటీని దానికి తగ్గట్టు నీవు, అప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది ఒక కంఫర్ట్, ఒక హాయి. దానికి ఏ జ్ఞానం అక్కర్లేదు. ఏ పుస్తకం ఉండదు నీకు హాయిగా ఎలా ఉండాలనే పుస్తకం నీకు ఎక్కడ ఉండదు. చాలా కష్టం ఎందుకంటే హాయి అనేది చెప్పనీకి రాదు. కరెక్ట్. ఎక్కడైనా అంటే నీ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ లేదంతే. తొందరగా సయోధ్య కుదిరితే హాయి. ఉదాహరణ ఇక్కడికి వచ్చావు, ఇక్కడ ఉన్న టెంపరేచర్ నీ రూమ్ టెంపరేచర్ సెకండ్లో ఫిక్స్ అయింది అనుకో, నువ్వు హాయి. ఒకడబ్బా ఫ్యాన్ తలుపు తెరువు పచ్చిరాకు దుబ్బు వాడు చెడగొట్టుకుంటున్నాడు, నువ్వు అట్లా అన్నంత మాత్రం నా వేడిపోదు. అరే గమ్మునుండు, తొందరగా బ్లూటూత్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకొని నీకు ప్రకృతికి. అట్లా కామకర్మ కామకర్మ ఈ రెండింటి గురించి చెప్పాలి. నిష్కామకర్మ అనేది ఎగ్జిస్టెన్షియల్గా ఒక బిట్టర్ వస్తూ ఉంటుంది. సో నిజంగా నువ్వు ఆనందంగా ఉండాలంటే నిష్కామకర్మ చేయమని చెప్పారు, కానీ కుదరదు. మనం పెట్టుకున్న పంచాయతీలు, మనం పెట్టుకున్న గొళ్ళ్యాలు కుదరదు. అందుకని రోజులో ఒక 10 నిమిషాలు నిష్కామకర్మ చేయి. అంట్లు కడిగినప్పుడు నిష్కామంగా కడుగు, బాత్రూమ్ కడుగు నిష్కామంగా, అక్కడితో ఆపేసి చాలు. నిష్కామకర్మ జీవితకాలం చేయడం కుదరదు. అది వెరీ రేర్లీ కొందరికి సాధ్యం. అంటే వాళ్ళు మూలం నుంచి నరుక్కుంటూ వస్తే వాళ్ళకి సాధ్యమే. ఓకే, మీరు ప్రతిసారి అంటూ ఉంటారు కదా 2009లో ఎన్లైట్మెంట్ అయింది. బిఫోర్ ఎట్లా ఉండేది, ఆఫ్టర్? ఎన్లైట్మెంట్ ఉన్నది ఫస్ట్ నుంచి. మీరు దానికి అడ్డొస్తున్న అంశాలు లేదు. మొట్టమొదటిసారి నాకు తెలిసింది అంతే. ఓకే, ఓహో నా దృష్టికోణం మారింది, నా వైఖరి మారింది. ఏం మారలే, మా ఇల్లు అట్లే ఉంది, మా అమ్మ అట్లే ఉంది, మా అన్న అట్లే ఉన్నాడు, నా ఆర్థిక పరిస్థితి అట్లే ఉంది, ఎవ్రీథింగ్. అప్పుడు జోబు ఖాళీ, ఇప్పుడు జోబు ఖాళీంది, కానీ వైఖరి మారింది అంతే. అంటే అప్పటి వరకు ఉన్న ప్రశ్నలు, వాటికి జవాబులు నాకు అట్లా దొరికాయి, పుస్తకంలో దొరకలే. ఆ తర్వాత వెంటనే ప్రాక్టికాలిటీలోకి వచ్చేసిన నేను. 2009కి ముందు థింకింగ్ ఉన్నది, ఇప్పుడు థింకింగ్ లేదు, థింకింగే లేదు. థింకింగ్ ఉంది ఫ్యూ సెకండ్స్, ఇక్కడికి రావాలనుకుంటే ఒక 2-3 మాటలు థింకింగ్ ఎండ్ అయిపోయి ఆచరణ వచ్చేసింది. అంటే ఏదో ప్రపంచంలో ఉన్నట్టు, ప్రపంచంలో థింకింగ్ అంటే అవసరం కొంచెం అట్లా. ఇప్పుడు ఆయన ఏదో చెప్పాడు, ఆగమన్నాడు, ఆగమంటే ఆగిపోతుంది అంతే. ఎందుకు ఇట్లా అని థింక్ చేస్తలేదు మైండ్. ఒక హాఫ్ అన్ అవర్ పడతాను, హాఫ్ అన్ అవర్ పట్టని నేను పని చేసుకుంటాను, నేను ఏదో పాట పాడుకుంటా. థింకింగ్ లేదు. అంతకుముందు అదేంది పిలిచారు చూసుకోవాలి కదా భయ్యా అనే థింకింగ్ వచ్చింది. ఇప్పుడు థింకింగ్ లేదు, నా మైండ్ పూర్తిగా దొబ్బింది అంతే. ఇన్ ద గుడ్ వే. ఓకే,
బతకడం చేసుకోవచ్చా? ఆ, బతకడం కరెక్టా, గొప్పగా బతకడం కరెక్టా? అసలు గొప్ప బతకడం లేదే లేదు. అంతే. బతకడం కూడా తప్పే మన పదం. బతకడం ఏంది? అది బతుకుతుంది, నువ్వేంది బతికిచ్చేది? జీవి అంటే బతుకుతుంది అంతే. అది కుక్క బతుకుతుందా? అది బతికే ఉంటుంది. అది అది బుడదల పడిందా అంటే ఈ ఎగ్జిస్టెన్స్లోనే బతకడం ఉంది. జీవించడం అంటే వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్. ఇప్పుడు కోమారుడు బతికే ఉన్నాడు, కానీ వాడికి జీవించినట్టు తెలియదు. సో వెన్ యూ ఎక్స్పీరియన్స్ వాట్ ఈజ్ లివింగ్, అది బాగుంటుంది. సో గొప్పగా అన్నది మన ప్రపంచ ధోరణి. నేను రాసుకున్న 2009-10 ప్రాంతంలో నేను చాలా రాశాను, ఎవరికి చెప్పాలో తెలియక. అందులో ఒకటి ఏంటంటే, మనకి గొప్పగా బతకాలని చెప్తున్నారు కానీ కొత్తగా హాయిగా బతకమని ఎవరు చెప్పట్లే అని నేను రాసుకున్నాను. ఇప్పుడు నేను గొప్పగా ఏం బతకట్లేదు. నన్ను ఎవడన్నా గొప్ప అనుకుంటే అది వాడి పూర్వధారణ. నాలో ఏ గొప్ప లేదు, ఎవరిలో ఏ గొప్ప లేదు. ఎవరికి సాధ్యమైంది వాళ్ళు చేస్తున్నారు, అంతే. ఓకే, మీరు నెక్స్ట్ రాయబోయే బుక్స్ ఏంటి? ఇప్పుడు 5-6 లైన్లో ఉన్నాయి. ఓకే. ఒకటి నా ఆత్మకథ, సో మచ్ టు డూ నథింగ్ టు అచీవ్, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ డూ నథింగ్ ఫెలో. అంటే ఒక విధవ జీవిత సారాంశం అది. నేను నెగిటివ్ వే, పాజిటివ్ వే. రెండోది అష్టావక్ర సంహిత, అది 3 వాల్యూమ్స్ వస్తుంది. దాని మీద నేను నా బిడ్డ వర్క్ చేస్తున్నాను. ఆ తర్వాత అమ్మ కథ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టీరింగ్ అని ఒక బుక్ ప్రయాణంలో రాసింది, అది ఆల్మోస్ట్ డన్. తర్వాత నిర్వాణ షట్కం అని ఒక బుక్ రాస్తుంది ప్రస్తుతం. ఈరోజు తెల్లవారుజామున కూడా రాసిన 4 గంటలకి. దేని గురించి రాసిన? విజ్ఞానమయ కోశం గురించి రాసిన. ఆ తర్వాత బుచ్చారెడ్డి గారి పుస్తకం కొంత పూర్తయింది. సో ఒక తావో తేచింగ్, తర్వాత రీసా శతకము కాదు, బట్ 56 శ్లోకాలు. తెలిసినది తెలుసు, తెలియనిది తెలుసు, తెలుసుకొనుటకి ఏదీ లేదని తెలుసు, తరంగాలు లేని అంతరంగమున స్థితమో జ్ఞాని ఆనంద సముద్రుడు రీసాన సోవేశ అనేది. అట్లా ఇటువంటి చిన్న చిన్న ఒక భగవద్గీత, ఒక అష్టావక్ర గీత, అట్లా కాంతి గీత అట్లా ఏమైనా రావచ్చు? అంటే బతకడం ఎలా 10 పాయింట్స్ కానీ ఇట్లా తెలియదు నాకు. ఇప్పుడు నేను చెప్పింది నా గీతనే. అంటే ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం నాదే. అంటే నేను ఎక్కువ తెలుసుకోవాలనుకోవట్లేదు. తెలుసుకున్న కొంత ఆచరిద్దాం అనుకుంటున్నాను. ప్రతి విషయం గురించి తెలుసుకొని మైండ్ హీట్ అయిపోతుంది. మన ఫోను, మన మైండ్ ఒకటే. మన ఫోన్లో నువ్వు మెమరీ డిలీట్ చేస్తున్నావు, మన మైండ్ డిలీట్ చేయవాలి, ఆప్షన్ లేదు. అందుకని ఫస్ట్ ఎక్కించుకోకండి. నీకు ఆచరించగలిగేదే తీసుకో. ప్రతి విధవ విషయం గురించి ఆలోచించి పరిచయం అయిపోయి వాగి అభిప్రాయ భేదాలు వచ్చి పీకులాడుకొని కాదు. అసలు బీ సైలెంట్. మీ లైఫ్లో అంటే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అంటే బుచ్చారెడ్డి గారు ఎవరు లేరు. వాళ్ళు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఏం చేయలేదు. నేను వాళ్ళని చూసిన. నా లైఫ్లో ఎవ్వరూ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. నేను ఎవరిని అనుసరిస్తలేను. కొందరికి ఇప్పుడు గడ్డం పెంచితే ఎవరిని చూసి పెంచుకున్నట్ల వాళ్ళకు ఉన్నా లేకుండా నేను గడ్డం పెంచుకుని దానికి రీజన్ ఉంది. నాకు అడ్డు రాదు ఇది, అందుకని వదిలేసాను. రెండోది, ఇప్పుడు ఈ క్షణం ఇట్లా మాట్లాడుతుంటే పుచ్చుకుని ఊసిపోయింది అనుకో ఇదంతా, అయినా నేను ఏం చింతించాను. ఇట్స్ ఓకే, అటాచ్మెంట్ ఏమి లేదు. ఓకే. అలాగని దీనికి ఇప్పుడు వచ్చేటప్పుడు నా బిడ్డ ఏమన్నది, అయ్యో మొత్తం ఏమన్నా పెట్టేది ముద్దలు అయ్యింది, ఎండాకాలం చెమట వస్తుంది, ఎవడు పట్టించుకుంటాడు? అటాచ్మెంట్స్ గురించి మీ ఒపీనియన్? నాకు లేవు. నాకు కన్సర్న్ ఉంది, సంబంధం ఉంది, నీతో కూడా సంబంధం ఉంది. నాకు నువ్వు కూర్చున్న కుర్చీతో సంబంధం ఉంది. కుర్చీతో అటాచ్మెంట్ అంటే పోతేటప్పుడు వెళ్ళొస్తాను, నేను మళ్ళీ ఎప్పుడు చూస్తానే, ఇట్లాంటిది ఏమి లేదు. అటాచ్మెంట్ ఉందా? నీకు విషయం అర్థం కాలే. అటాచ్మెంట్ అక్కర్లేదు అందరితో బాగుంటానికి. 1000 ఏళ్ళుండు, కన్సర్న్ ఉండని. వాళ్ళకి ఆకలి అయితే అన్నం పెట్టు, వాళ్ళు వస్తే పిండం పెట్టు, అంతేగాని అటాచ్మెంట్ అక్కర్లేదు. అటాచ్మెంట్ ఉందా? నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావు బాధపడడానికి. ఓకే, ఎందుకు సామి అవసరం? అంటే ఇదంతా మన బయట బాగుంది, మనలో బాగుంది, కానీ సమస్య ఎక్కడ వస్తుంది? ఇంట్లో వాళ్ళతో జగ్లింగ్ అనేది వస్తుంది. దానికి మార్గం నువ్వు అన్వేషించు. డోంట్ ఆర్గ్యూ విత్ దెమ్. అంటే వాళ్ళతో స్పష్టంగా చెప్పు, వాళ్ళని అర్థం చేసుకో. వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు. మన మనుగడకి ఇబ్బంది అయ్యేంత ఎవడు దాడి చేయడు. మనం అనవసరంగా దాన్ని ఘర్షణగా మార్చుకుంటాం. మనకు చనువు ఉంటే ఒక్కోసారి అరిచి 2 కేకలు వేసుకుంటాం, తప్పులేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అది నువ్వు బాధపడకూడదు. ఇప్పుడు నువ్వు ఒక నడిచావు, కానీ నువ్వు నెక్స్ట్ బాధపడుతున్నావా, నువ్వు అసలు ఆ పని చేయకింగా. అంటే యు ఆర్ అన్ఫిట్ టు డూ. నువ్వు కుటుంబాన్ని సరి చేస్తలేవు, సరి కదా, నువ్వు చెడిపోతున్నావు. చాలామంది చేసేది కొడుకులకు చెప్పి తల్లులు బాధపడతారు. డాక్టర్ లాగా డీల్ చేయాలి.
ఆపరేషన్ చెడిపోతుంటే వాడు డాక్టర్ మళ్ళీ ఇంకో కత్తెర తీసుకోండి, కట్ చేయండి, అది చంపేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తుంది వాడు. డాక్టర్ బాధపడి ఐఎమ్ సారీ అనుకోకుండా ఆపరేషన్ ఫెయిల్ అయింది, అందరూ బయటికి వెళ్ళిపోగానే ఫుడ్ ఉందా రెడీగా తినేసుకో. నేను ఎగ్జాక్ట్లీ అదే చేస్తాను. నాకు బాధ లేదు, బాధ పడొద్దని ప్లాన్ చేసుకోవడం కాదు, అటాచ్మెంట్ లేదు కనుక బాధ లేదు. కానీ అటాచ్మెంట్ ఉన్నవాడి కంటే అటాచ్మెంట్ లేనివాడే మంచిగా పనిచేస్తాడు. డాక్టర్కి అటాచ్మెంట్ లేదు కాబట్టి ఆపరేషన్ చేయగలుగుతున్నాడు, అటాచ్మెంట్ ఉంటే చేయి పని చేయదు, పొడిచేస్తాడు. అయితే చేసే ప్రతి పనికి ఈ టైం బౌండ్ యాక్టివిటీ పెట్టుకోవచ్చా, డెడ్ లైన్ కానీ? ప్రపంచంలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ అనుకుంటే మనం బోల్డ్ అంత టైం గురించే మాట్లాడినాం. నువ్వు 10:30 అన్నావు, నేను 10 అన్నా, 10 ఓకే అన్నావు, నేనే 10:15 అన్నా, 10:15 అయింది కానీ 10:25 అయింది. అంత టైం వేస్ట్. కానీ మనం 12 వరకు తీసుకెళ్ళలేదాన్ని. కాస్త ఇప్పుడు నా బిడ్డను పరిగెత్తుకొని తీసుకొచ్చా. బికాస్ మనం ఒకటి అనుకున్నాం, దానికి కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆల్మోస్ట్ బై 10, 16, 10, 17 వీఆర్ హియర్. ఒక 2 నిమిషాలు అటు అయినా పర్వాలేదు. నేను ఎప్పుడు టీ తీసుకురామని చెప్పాను. నేను కార్ ఆపి నువ్వు టీ పట్టుకురావు, త్వరగా తాగేసి వెళ్ళిపోవాలి, ఎందుకంటే అట్లా కుదిరింది అట్లా. అందుకని లెట్ అస్ రెస్పెక్ట్ టైం. కానీ టైమే లైఫ్ అంతా అవ్వదు. ఎక్కువసేపు టైంని ఫాలో అయినావు అనుకో, నువ్వు స్ట్రెస్కి ద్వారం ఓపెన్ చేసినట్టే. అంటే నేనేదైనా నా ఫీలింగ్ ఏంటంటే ఏదైనా పనికి టైం పెట్టుకుంటే స్ట్రెస్ ఎక్కువ వచ్చేస్తుంది. నేను చెప్పేది టైం నువ్వు పెట్టుకో, వేరే వాళ్ళకి పెట్టకూడదు. అంతే, అదే ప్రాబ్లం. నువ్వు టైం పెట్టుకో, ఎవడొద్దరు. నేను ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తాను అనుకోలే, లేకపోయినా నీ పరిధిలో ఉంది. అట్ట కాకుండా నేను చెప్తున్నా రేపు 5కి లే అంట, ఇప్పుడు స్ట్రెస్ వస్తుంది. కరెక్ట్. నీ టైం నీ చేతులు ఉండాలి. ఇంతకుముందే చెప్పినా కదా, ప్రతి థాట్ కింద ఒక ఎగ్జిస్టెన్షియల్ థాట్ పెట్టు. నేను టైం పెట్టుకున్నా కానీ ఒక్కొక్కసారి సందర్భానుసారం బ్రేక్ చేసినా నేను బాధపడను. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. అంత సంకనాకపోయినా ఇట్స్ ఓకే. అట్లా అంటే ఒక లక్ష్యానికి పెట్టుకున్నా టైం అవసరం లేదు, పెట్టుకో. బట్ దానికి వర్కౌట్ కాకపోయినా బాధపడకంటుంది. అంతే, సింపుల్ ఫండా. ఓకే బ్రో, 1 అవర్ అయిపోయింది. కంక్లూడ్ చేద్దాం. ఓకే, ఒక సాదాసీదా వ్యక్తికి, అంటే మనిషికి మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను సలహా అయినా అసలు నాకు ఇంట్రెస్ట్ లేదా, సలహా సూచన చేస్తా. సూచన చేయండి. సూచన అదే, సక్సెస్ ఫెయిల్యూర్కి అతీతంగా జీవిస్తే పనిలో ఉన్న మాధుర్యం తెలుస్తుంది. తర్వాత తక్కువ ఆధారపడి జీవించండి వ్యక్తుల మీద. మీ గిన్నె మీరు, మీ వంట మీరు చేసుకోండి, మీ స్నానం మీరు చేసుకోండి, మీ బాత్రూమ్ మీరు కడుక్కోండి, మీ కారు మీరు డ్రైవ్ చేసుకోండి. మనుషులతో ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వద్దు. బీ ఒరిజినల్, బీ ఆథెంటిక్. ఎవరన్నా మీకోసం ఏదైనా చేస్తే దానికి పేర్లు పెట్టండి. చెడిపోతే మానవ సంబంధాలు. హంబుల్గా ఏం కాదు, ఏం చచ్చిపో, ఉప్పు తక్కువైనా కారం ఎక్కువైనా, ఇట్లా చేసినవి అంటారు, చెడగొట్టుకుంటారు, పిచ్చిమున్నాడు. ఎలాగో పోతారని తెలుసుకోండి. అందుకని పోయేలోపు ఎక్కువసేపు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేసిన సంతోషం, ఆనందం రాదు. అసలు కారణం ఏంది, అసలు ఆనందం అంటే మూల నిర్వచనం ఏంటి తెలుసుకోండి. అటాచ్మెంట్ లేని స్థితిలో బతికి చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ అన్నట్లే. అటాచ్మెంట్ లేని స్థితి, డిటాచ్మెంట్లోనూ అటాచ్మెంట్ ఉంది. అసలు అది లేదంతే. కన్సర్న్ ఉండని, చక్కగా స్పందించు, సేవ చేయి. బట్ అటాచ్మెంట్ ఎందుకు, దానికి అవసరం లేదు. అటాచ్మెంట్ అనేది నీ జీవితాన్ని నువ్వే గందరగోళం పరుచుకునే ప్రక్రియ. అది మనిషి యొక్క మైండ్కున్న ఒక వ్యాధి. అది అర్థం చేసుకోకుండా అసలు జీవితం అర్థమే కాదు. టు అండర్స్టాండ్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు స్టెప్ అవుట్ సైడ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అటాచ్మెంట్స్. అది మంచి లేదు, చెడు లేదు. అటాచ్మెంట్ అనేది నీ ఆనందాన్ని చంపేస్తుంది. అంతే. ఓకే అండి, ఇంకా నాకు క్వశ్చన్స్ ఏం లేవు. యా. సో ఇది మన మిత్రుడితో ఒక చిన్న సరదా కాన్వర్జేషన్. అన్ప్లాన్డ్. నాకేం చెప్పాలి, నేను అతనికి ఏం చెప్పాలి. అండ్ స్టూడియో అంతా తీసుకున్నాడు. జస్ట్ చిన్న ప్రయోగం అంటే నేను పరిగెత్తుకొని వచ్చాను. బాగుంది కదా? ఓకే, థ్యాంక్ యూ అండి.